భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయను చూచినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయను చూచినప్పుడు. భయము చెందకు, నీకు జయము దయచేయువాడు. భయము చెందకు, నీకు జయము దయచేయువాడు. దేవుడే యెహోవాయున్నాడు, నీ సాయమునకు దేవుడే యేసన్నయున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామములో మీకు వందనములు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మత్తయి సువార్త 7వ అధ్యాయం 2వ వచనంలో మనము ఈ విధముగా చదువుతాము. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును. మనిషి ఎల్లప్పుడూ ఇతరులను పరిశీలిస్తూ వారి గురించి తన అభిప్రాయాలను ఏర్పరచుకొంటాడు. అంతేకాకుండా వారి ప్రవర్తనను, మాటలను మరియు క్రియలను బట్టి వారికి తీర్పు తీర్చుతాడు. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనము మరియు 2వ వచనంలో మనము ఈ విధంగా చదువుతాం. కాబట్టి ఇతరులకు తీర్పు తీర్చువాడా, నీవు ఎవడవైనను నీకు తప్పించుకొనుటకు ఏమీయూ లేదు. ఎందుకంటే నీవు ఇతరులకు తీర్పు తీర్చే విషయములో నీకు తీర్పు తీర్చుకొనుచున్నావు. ఎందుకంటే తీర్పు తీర్చువాడైన నీవే ఆ క్రియలను చేయుచున్నావు. అటువంటి కార్యములు చేయి వారిపై దేవుని తీర్పు సత్యానుసారముగా ఉందని మనకు తెలుసు. మీరు ఏ విధమైన తీర్పు తీర్చుదురో అదే విధమైన తీర్పు మీకును తీర్చబడును. మీరు ఏ కొలతతో కొలుచుదురో అదే కొలతతో మీకును కొలవబడును. మనిషి దేవుని కోపానికి పాత్రుడయ్యాడు, శిక్షకు యోగ్యుడయ్యాడు. ఆ శిక్ష నుండి మనిషిని రక్షించుటకే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో కన్యకకు జన్మించాడు. ఆయన నిర్దోషి అయి నిష్కలంకుడై ఉన్నప్పటికీ మానవ జాతికి బదులుగా శిలువపై బలిగా అర్పించబడ్డాడు. మరియు 3వ దినమున మృతులలో నుండి తిరిగి లేచాడు. ఎవడైతే ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసిస్తారో అతడు పాప క్షమాపణను పొందుతాడు. దేవుని కోపం నుండి రక్షింపబడి దేవుని ప్రేమకు పాత్రుడవుతాడు. మీరు కూడా ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించడం ద్వారా దేవుని ప్రేమకు పాత్రులు కావాలని మేము మీ కొరకు దేవునిని ప్రార్థించుచున్నాము. దయచేసి ఈ విషయాన్ని గంభీరంగా ఆలోచించండి, నమ్మండి మరియు రక్షణ పొందండి.